మరి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకోవడానికి, అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నాడో కూడా జనాలకు తెలియదు కాబట్టి అది నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి జనాలకు తెలియాలని చెప్పేసి ఈరోజు కుత్బుల్లాపూర్ మరి ఎమ్మెల్యే వివేకానంద అన్నగారి మీద అనవసరమైన మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఒక నాయకుడు మాట్లాడతాడు, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందంట. సోనియా గాంధీ ఎక్కడ తెలంగాణ ఇచ్చిందా? తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం చేసి, కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చారు. ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కొచ్చి పుట్టిన పార్టీ తెలంగాణ పార్టీ. కేసీఆర్ గారు మరి తెలంగాణ గురించి మరి ఎంత కొట్లాడి ఎట్లా తీసుకొచ్చినో మనకు తెలుసు. గతంలో ఇచ్చినట్టే ఇచ్చి మరి వెనకకు తీసుకుంటే ఆ రోజు వందల మంది ప్రాణత్యాగం చేసుకుంటే అప్పుడు వాళ్ళకు తిక్కుతోచక ఖచ్చితంగా వీళ్ళు వినేటట్లు లేరు తెలంగాణ ప్రజలని చెప్పి తెలంగాణ రావడం జరిగింది. అలాగే ఇంకో నాయకుడు మాట్లాడుతుంటాడు భూ కబ్జాల గురించి. భూ కబ్జాలు ఎక్కడ జరిగినాయి? కుత్బుల్లాపూర్లో చూపెట్టాను భూ కబ్జాలు ఎక్కడ జరిగినాయి. ఈరోజు భూ కబ్జాలు చేసిన నాయకులు బఫర్ జోన్ల అపార్ట్మెంట్ల నాయకులు ఈరోజు మీ పక్కన పెట్టుకొని మాట్లాడుతారు. అది మీకు తెలుసుకోవాలి. మరి కాంగ్రెస్ నాయకులు గతంలో మా అన్న కూడా అన్నాడు, ఇప్పుడు ఇంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి ప్రతి అపార్ట్మెంట్ మీద గల్లీ తిరిగి మరి గద్దల్లేక వాళ్ళని తింటున్న నాయకులు కాంగ్రెస్ నాయకులు. అలాగే ఇంకోటి చూసుకుంటే మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి ఎక్కడ చేసినారు? ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసిర్రు, 1000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసిర్రు. మీరే చూడండి, మీ గాజుల రామంలో చుట్టుముట్టు చూడండి, ఎన్ని రోడ్లు వేసిర్రు, ఎన్ని డ్రైనేజ్లు వేసిర్రు, ఇంటింటికి నల్ల ఇచ్చిన ఘనత మరి మా కేసీఆర్ గారిది, మా ఎమ్మెల్యే గారిది అని మీకు తెలియదా? ఈరోజు ఇంటింటికి నల్ల వస్తుందంటే మరి కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు దయ వల్లనే. మీరు గుర్తుంచుకోవాలి, అభివృద్ధి అంటే అభివృద్ధి ఇంట్లో కూర్చుంటే కనబడది, గల్లీ తిరిగితే అభివృద్ధి అనేది కనబడుతుంది మీకు. అది కూడా గుర్తుంచుకోండి. మీరు ఇంకో మాట కూడా అన్నారు, పల్లి బటన్లు లెక్క మాట్లాడుతున్నారు. పల్లి బటన్లు ఎవరు అమ్ముకుంటారండి? వాళ్ళకు తోచింది, వాళ్ళకు వ్యాపారం బతుకుదెరువు గురించి పోయి పల్లి బటన్లు అమ్ముకుంటారు. వాళ్ళ అవమానపరుస్తూ, అంటే పల్లి బటన్లో ఇట్లనే ఉంటారు, వాళ్ళు మాట్లాడే రీతి ఇట్లనే ఉంటుందని చెప్పి వాళ్ళని అవమానపరుస్తున్నావు. రాబోయే రోజుల్లో మరి ఆ పల్లి బటన్లు వాళ్ళే ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నీళ్ళు మళ్ళీ కూడా ఓడగొడతారని గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా కొంత నాయకులు మాట్లాడుతుంటారు మా డివిజన్కి సంబంధించి. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, అది మీరు కులగొట్టండి. FTLలో ఉంటే బఫర్ జోన్ ఉంటే కులగొట్టండి. మేము హైడ్రాని ఎప్పుడు తప్పుడు పట్టట్లేదు, హైడ్రా డెవలప్ చేయాల్సిందే, ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిందే. కానీ హైడ్రా పేరు పెట్టుకొని హైడ్రామా చేసుకుంటూ మరి పేద ప్రజల దగ్గరకు పోయి కులగొట్టుకుంటే మా ఎమ్మెల్యే గారు కానీ మా పార్టీ నాయకులు కానీ చూస్తూ ఊరుకోరని చెప్తూ, మరి ఒక చిన్న విషయం, ప్రజలకు అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి చేస్తురా? భూదేవి హిల్స్ అనేది ఒక లింక్ రోడ్డు శ్రీనివాస్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే హౌసింగ్ బోర్డు దానికి ఒక చిన్న లింక్ రోడ్డు చేయడానికి మొదలు పెట్టుకుంటే మీ కాంగ్రెస్ నాయకుడే పోయి ఈరోజు అడ్డుకున్నాడు. అంటే ప్రజలకు అభివృద్ధి చేస్తురా, ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చేస్తురా? మీరు కూడా అది కూడా ఆలోచన చేసుకోవాల్సింది. అంటే లిల్లీ నగర్ ప్రజలు కావచ్చు, భూదేవి ప్రజలు కావచ్చు, రాజీవ్కృకల ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న శ్రీనివాస్ నగర్ నుంచి కావచ్చు, అక్కడ నుంచి రామారం నుంచి కావచ్చు, పోనీకే లింక్ రోడ్డు మరి అక్కడ నుంచి భూదేవిల్స్ నుంచి ఉంది. ఆ రోడ్డు వేస్తుంటే ఈరోజు పోయి అడ్డుకోవడం జరిగింది. అది ప్రజలకు అభివృద్ధి కాదు, ప్రజలకు అభివృద్ధి జరగొద్దు. మరి మా నాయకుడు ఉంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పి కక్ష కట్టి మరి అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతుంది. ఇలాంటివి చేయకుండా మరి గుర్తుంచుకోవాలి. కొన్ని విషయాల్లో సీనియారిటీ అంటారు. సీనియారిటీ ఎక్కడ ఉండదండి. ప్రజలకు సేవ చేస్తే సీనియారిటీ వస్తుంది. మనం పార్టీ కండువాలు వేసుకుంటే సీనియారిటీ రాదు. టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఇట్లా తిరిగితే సీనియారిటీ రాదండి. సీనియారిటీ అని ఎక్కడ వస్తుంది? ప్రజల్లో తిరిగి ప్రజలకు అభివృద్ధి చేస్తే, ప్రజలకు పనిచేసే లీడర్కు సీనియారిటీ వస్తుంది. కానీ కండువాలు మాస్తే సీనియారిటీ రాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలని మీకు తెలియజేసుకుంటూ, మరి మా కార్పొరేటర్ల గురించి మాట్లాడుతున్నారు. అవునండి, మా కార్పొరేటర్లు బరాబరి మూడు సార్లు గెలిచిన వాళ్ళు ప్రజల్లో అభివృద్ధి చేసి ప్రజల్లో ఉండి వాళ్ళు ప్రజలతో పాటు ఉన్నారు కాబట్టి ఈరోజు కార్పొరేటర్లు గెలిచారు. మరి మీరెందుకు గెలవకపోయారు? మీరు ఎట్లా ఓడిపోయారు? అది గుర్తుంచుకోవాలి. మా కార్పొరేటర్లు మంచోళ్ళు కాబట్టి అభివృద్ధి చేస్తారు కాబట్టి మా కార్పొరేటర్ కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, వీళ్ళు కోఆర్డినేట్ తోటి ఒకరికొకరు సహకారం తీసుకుంటూ మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచిగా అభివృద్ధి చేస్తారు కాబట్టి కార్పొరేటర్లు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మా నాయకులు కావచ్చు, అందరికి కూడా ప్రజలు ఆదరిస్తారు. ఆదరిస్తుందని చెప్పే మీకు ఈరోజు కూడా మా ఉనికి చాటుకోవాలని నన్ను మాట్లాడుతారు. ఇంకో విషయం చెప్తున్నాను మీకు, ఖబర్దారని చెప్తున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుల మీద మాట్లాడుతారు, బీఆర్ఎస్ నాయకులను దాడి చేస్తామంటారు. మేము ఉద్యమ పార్టీకి వెళ్ళి పుట్టుకొచ్చినాం. దాడులు అనేది మాకు కొత్త కాదు. మేము బుల్లెట్లను అది నక్లెస్ రోడ్లో
రాళ్ల మీదకి వెళ్ళి బుల్లెట్లు పడుతుంటే ఆ బుల్లెట్లను తట్టుకొని బయటికి వచ్చి తెలంగాణ తెచ్చాడు. మాకు ఈ దాడులు కొత్త కాదు, ఖబర్దార్ చెప్తున్నా. ఇంకోసారి బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేస్తాం, బీఆర్ఎస్లో ఇండ్లను గల్లి తిరిగి కొడతామంటే అది మాకు కొత్త కాదు, అది మాకు తెలుసు. మేము ఎట్లా ఎదుర్కోవాలని తెలుసు. మిమ్మల్ని ఉరకకుండా ఉరికి కొట్టించే దాకా తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి అందరూ కూడా వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేపీ వివేకానంద గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ.